అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని ఝాన్సీరెడ్డి అన్నారు. తొర్రూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం 1వ వార్డులో కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గడప గడపకు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తాళ్లపల్లి శ్రీలతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రజల నుండి విశేష స్పందన కనిపించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 1వ వార్డు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆమె కోరారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా వార్డులో అనేక సమస్యలు నెలకొన్నాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కావున అధికార పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి తొర్రూరు పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే గెలిపించుకున్నామో, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే గెలిపించుకున్నామో, ఇప్పుడు కూడా అదే విధంగా మన వాళ్ళని గెలిపించుకుంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. చైర్మన్ సీటు ఈసారి మేమే కొట్టబోతున్నాం. అందులో ఇక్కడ మా 1వ వార్డు అభ్యర్థి మీ అందరికీ తెలుసు, తాళ్లపల్లి శ్రీలత గారు, వికాస్ స్కూల్ వాళ్ళది ఎంత మంచి మనసు అంటే, వాళ్ళ స్కూల్లో ఎవరైతే ఇక్కడ ఈ వార్డులో వెనుకబడి ఉన్న కమ్యూనిటీ ఉందో వాళ్ళకి 5th క్లాస్ మటుకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చినారు. కన్సెషన్ అడుగుతానే చెయ్యరు స్కూల్ ఫీజువి. అట్లాంటిది వాళ్ళు 5th క్లాస్ మటుకు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మామూలు మాట కాదు. వాళ్ళకి బాగానే ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది కలిగినా కానీ దాన్ని భరించి మరి వెనుకబడి ఉన్నారు, బాగా వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇది చెయ్యాలి అన్న ఆలోచనతోటి, వాళ్ళ గొప్ప మనసుతోటి ముందుకు వచ్చినారు. వాళ్ళకి వేరే ఏది కూడా అవసరం లేదు. ఏంటంటే ఇక్కడ ఉండి ప్రజల్లో సర్వీస్ చేయాలన్న ఒక్క ఉద్దేశం తప్ప ఇక్కడ ఏదో ఇది చేసుకోవాలన్న ఆలోచనలే వాళ్ళకు ఉండవు. అంత మంచి వాళ్ళు. తప్పకుండా ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అయినా ఏదైనా కానీ చేయడానికి ముందుంటారు. నా దృష్టికి కూడా తీసుకొస్తారు. ఇప్పుడు వేరే పార్టీ కోటేసినా కానీ అందులో ఎటువంటి లాభం లేదు. అందరు కూడా ఆలోచన చేసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ మనది. వేరే వాళ్ళు నా దగ్గరికి రారు, వచ్చి ఎటువంటి అభివృద్ధి కూడా చేయమని అడగరు. ఎక్కడ మన పార్టీకి పేరు వస్తుందో అని. మరి మనకి దిష్టి బొమ్మ కావాలా, అభివృద్ధికి బాట వేసేటోళ్ళు శ్రీలత గారు కావాలా అన్నది అందరు కూడా ఆలోచన చేసుకొని శ్రీలత గారే కావాలని అంటున్నారు. చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. మన పార్టీ అట్లనే 2 ఏళ్లలో తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా చూస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్. 200 యూనిట్ల కరెంట్ అంటే గుర్తొచ్చింది. ఇక్కడ నుంచే ప్రారంభించినాం, ఇక్కడ ఒక ఇంట్లో నుంచి. ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని. గతంలో ఏంటంటే మాటలు ఎక్కువ, చేతలు తక్కువ ఉండే. ఏదో కోడిని కట్టేసి అటు ఇటు చూపించినట్టే కోట శ్రీనివాసరావు గారు కోడిని కట్టేసి ఇగోండి నివాసం చూసినట్టు ఉంటుంది వాళ్ళ కథ. ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఏదో చెప్పడం కాదు, 3500 ఇల్లు ఆల్రెడీ వచ్చినాయి, కట్టుకుంటున్నారు బ్రహ్మాండంగా అందరు కూడా. అది అయిపోకముందే, అవి ఇంకా పూర్తి స్థాయిలో కట్టుకోవడం అయిపోకముందే 2వ విడత ఏప్రిల్లో వస్తూనే ఉంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.